ఓదార్చి, అమ్మా నా పూర్వజన్మ ఎన్ని కోట్ల జన్మలలో నేను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల మళ్ళీ నీ యొక్క దర్శన భాగ్యం కలిగింది తల్లి అని చెప్పి అమ్మ పాదాలకు ప్రదక్షిణం చేసుకుని అమ్మ దగ్గర సెలవు తీసుకున్నటువంటి స్వామి హనుమ ఆకాశ మార్గానికి మళ్ళీ తిరిగి వెళ్ళిన వాడై అక్కడి నుంచి ఉత్తర దిశగా ఈ లంకాపట్టణం దక్షిణ దిశలో ఉంటుంది. ఆ రామచంద్రమూర్తి కూర్చున్నటువంటి ఆసీనుడై ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రదేశం ఏందో అది ఉత్తరంగా ఉంటుంది. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం. అలాగా ఆ యొక్క శతయోజనములు గల వారిధిని దాటి క్షేమంగా వెళ్ళి రామచంద్రమూర్తిని ఇంకా దర్శించుకోలేదండి స్వామి. అక్కడ ప్రస్రవణగిరి అనేటువంటి కొండ మీద వారినాడు స్వామి. జాంబవంతుడు, నలుడు, నీలుడు, అంగదుడు, సుషేనుడు, మైలు వీళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క ఆగమనాన్ని చూస్తున్నారు. అల్లంత దూరంలో అవుపించారు. వీళ్ళందరికీ సంతోషం వేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ గంతులు వేస్తున్నారు వీళ్ళందరూ. నెమ్మదిగా దిగారు స్వామి అక్కడికి. ఆంజనేయ స్వామి గారు చాలా సంతోషపడ్డారు. జాంబవంతుడు అంటున్నాడు ఆంజనేయ స్వామి వారితో, నాయనా హనుమా, క్షేమంగా వచ్చావు కదా, సీతమ్మ తల్లిని చూచావా అన్నాడు జాంబవంతుడు. ఈయన నోరు విప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఆ మాట చెప్పవలసింది రామచంద్రమూర్తికి ఒక్కడికే చెప్పాలి. ఎందువల్లంటే రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన వెళ్ళాడు కాబట్టి, రామ భక్తుడు కాబట్టి రామచంద్రమూర్తికే ఆ వార్తను తెలపాలి అనేటువంటి సదుద్దేశంతో మిన్నకుండగా ఉన్నారు స్వామి హనుమ.